తీసుకురావడం కాకుండా ఇక్కడే మనం ఆ సేవలు పొందడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సందర్భంగా మీడియా మాధ్యంగా నేను యువతకి చేస్తున్న విన్నపం ఏమంటే రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది. ధర్మవరంకి ప్రత్యేకించి నాకు సంతోషం అనిపించేది ఏంటంటే నేత్రదానం చేస్తున్న వాళ్ళ సంఖ్య ధర్మవరం నుంచి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రోజు పేపర్లో ఎక్కడో చోట ధర్మవరం నుంచి ఎవరో నేత్రదానం చేశారని. అదేవిధంగా అవయవదానం చేసే దిశగా కూడా మనం ఈ బ్రెయిన్ డెడ్ కేసెస్ అంటే అవదానం చేసి ఒక బ్రెయిన్ డెడ్ కారణంగా 8 మంది ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టడమే కాకుండా ఇక్కడ ధర్మవరంలో ఆసుపత్రిని అభివృద్ధి చేయడం, తర్వాత ఎంసీహెచ్ వార్డుగా ఇప్పుడు ఉంటున్న కొత్త భవనాన్ని మనం ఏదో పూర్తి చేసుకున్నామో దాన్ని ఎంసీహెచ్ వార్డుగా కూడా అభివృద్ధి చేయడం కోసం ప్రతిపాదన పంపడం జరిగింది. దానికి హెచ్ఆర్ శాంక్షన్ గురించి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి ఆ ఎంసీహెచ్ వార్డును పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ ఒక తాడిమర్రిలో కానీ లేదా ముదిగుబ్బలో బీపీహెచ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు కూడా పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ముదిగుబ్బకి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడో మంజూరైన పిఎస్సి పూర్తి కాకపోతే దాన్ని వల్ల పూర్తి చేయడం కోసం వల్ల అదనంగా 1,70,00,000 మంజూరు చేయడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన సహకారం అందిస్తూనే రెండో వైపు ఇక్కడే అనేక ప్రఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల ద్వారా నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చేస్తున్నాం. అది కాకుండా ప్రధానంగా మోకాలు నొప్పుతో బాధపడుతున్న వాళ్ళు ఆసుపత్రికి వచ్చి దాదాపు 560 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 125 మందికి దాదాపు 2 లక్షలు విలువ చేసే ఈ నీ సర్జరీల్ని మనం ఉచితంగా చేయించడం జరిగింది. దానికోసం 1,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా నేత్ర సంబంధిత చూశారు మనం ఇవాళ శంకర్ నేత్రాలయ సంబంధించిన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య నేత్రాలయ సంస్థ అది. వాళ్ళని తీసుకొచ్చి దాదాపు 257 మందికి 2.5 కోట్లతో మనం క్యాటరాక్ట్ కానీ లేదా రెటినో సర్జరీలు కూడా ఉచితంగా అందించే ప్రయత్నం చేశాం. అది కాకుండా దివ్యాంగులు కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆర్టిఫిషియల్ లిమ్స్ను కూడా ఉచితంగా అందించడానికి 100ల సంఖ్యలో మనం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసి వీటిని ఇలాగే కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఒక ఆరోగ్య ధర్మవరాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీంట్లో ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలా, భాగస్వాములు కావాలా. అందరం కలిసి అనారోగ్యం నుంచి ధర్మవరం గతంలో అనేక రకాలైన అనారోగ్యాలు బారిన పడింది ధర్మవరం. ఆ అనారోగ్యాలు ఏంటంటే నేను చెప్పదలుచుకోలే. అంటే జ్వరము, దగ్గు, జలుబు